సార్ ఇప్పుడు బలోపేతంగా ఉంది అని మీరు అంటున్నారు కదా, ఇట్లాంటి బలోపేతంగా ఉన్నదాన్ని ఇంకొంచెం బలోపేతం చేయడానికి మీ వంతు కృషిగా మీరేం చేస్తారు? భారతీయ జనతా పార్టీని కోదాడ ప్రాంతంలో కూడా బలపడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో బీజేపీని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు వెళ్ళాయి. మరుగుదొడ్లు కావచ్చు, ఉజ్వల గ్యాస్, అదేవిధంగా ఈ యొక్క ముద్రా లోన్స్, గ్రామీణ సడక్ యోజన, జాతీయ రహదారులు, ప్రతి అభివృద్ధిలో ప్రతి సంక్షేమం కూడా ప్రతి కుటుంబానికి కళ్ళకు కనబడినట్టు కనబడుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటిది. అదేవిధంగా కొత్త వాళ్ళను కూడా భారతీయ జనతా పార్టీలో నాయకత్వం వహించి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఒక విషయం చెప్పారు. మన ఇంట్లో ఒక శిశువు జన్మిస్తే జన్మించిన రోజే మన కుటుంబ సభ్యులుగా ఎలాగైతే ఉంటారో, అదేవిధంగా మన పార్టీలో ఎవరైతే కొత్తగా చేరతారో చేరిన వాళ్ళు చేరిన రోజు నుంచే మన పార్టీ సభ్యులుగా ఉంటారు, కొత్త పాత అనేది లేదని చెప్పారు. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా గ్రామీణ స్థాయిలో యువకులను, కొత్త వాళ్ళని పార్టీలో జాయిన్ కావడానికి ప్రోత్సహించి వాళ్ళ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసి రానున్న రోజుల్లో విజయం దిశగా ఈ పార్టీని నడిపించడానికి సిద్ధమవుతున్నాం.